కాలిపోయాక గార్డెన్లోని చెత్తతో పాటు ఈ చెత్తను కూడా తీసి చెత్త బుట్టలో వేసేయండి. చెత్తన్నా చెత్త మనుషులన్నా నాకు అసహ్యం. నా మీదున్న కోపం ఈ ఫోటో మీద ఎందుకు చూపిస్తున్నారు? మీకు నచ్చకపోతే హాల్లో నుంచి తీసేసేదాన్ని, అంతేగాని ఇలా తగలబెట్టేస్తారా? ఆ ఫోటోలో అర్హత లేని వ్యక్తి ఉంది. ఈ కుటుంబంలోనే కాదు, ఆ ఫోటోలో కూడా అది ఉండడం నాకు ఇష్టం లేదు. నాకు తెలుసమ్మా, ఈ ఫోటోలో నేనున్నాను కాబట్టే కదా ఇంత దారుణానికి పాల్పడ్డారు. ఇప్పటికైనా గ్రహించావు? ఒకే ఒక్క మాట నాకు చెప్పుంటే నేను వినేదాన్ని. ఈ ఫోటో మీ కంటికి కనిపించకుండా తీసేసేదాన్ని. ఫోటో మీద ఎందుకమ్మా ఇంత పగ చూపించారు? నువ్వు తీసి దాచినంత మాత్రాన సరిపోదే. అది తిరిగి ఎవరికంట కనిపించకుండా ఉండాలి అంటే దాన్ని తగలబెట్టడమే కరెక్ట్ అయిన పని. అయినా నాకు తెలియకడుగుతాను, నువ్వు ఆ ఫోటోలో గోడ మీద వేలాడినంత మాత్రాన మా కుటుంబంలో ఒకదాని వైపు. ఇది మీకు కేవలం గోడ మీద వేలాడే ఫోటోనేనమ్మా, కానీ నాకు తారక్ సార్ ఇచ్చిన అమూల్యమైన బహుమతి. మీ కుటుంబంలో ఒకదానిగా మీరు నన్ను అంగీకరించకపోయినా తారక్ సార్ తన భార్యగా అంగీకరించి ఇచ్చిన ఒక విలువైన బహుమతి. విలువైన బహుమతి అన్నావుగా, ఇప్పుడు ఆ బూడిద రూపంలో ఉన్న బహుమతిని చూస్తూ మురిసిపో. చూడు, అర్హత లేని వ్యక్తి నా ఇంటి కోడలిగా ఉండడం నేనెప్పటికీ సహించలేను. నీ ఒక్క విషయంలో మా తల్లి కొడుకుల మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి, విభేదాలు అలాగే ఉండిపోతాయి. తారక్ కానీ ఈ కుటుంబం కానీ సంతోషంగా ఉండాలి అని నువ్వు అనుకుంటే వాడి జీవితం నుంచి నీకు నువ్వుగా తప్పుకోవాలి. వాడికి నీకు నువ్వుగా దూరం అవ్వాలి.